మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు వాసుజెట్టి సత్యరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అమలాపురంలో ముఖ్యంగా సమావేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఆటో కార్మికులు లైసెన్స్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు వేస్తానని, ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుడికి ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి లబ్ధి లేదు కదా. మహిళలకు ఉచిత బస్సు పెట్టి కార్మికులను, ఆటో కార్మికులను అందరినీ కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే కోనసీమ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 10 రోజుల నుండి ప్రతి ఆటోకి స్వచ్ఛందంగా నల్ల బ్యాడ్జీ కట్టుకుని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. 12, 13 తేదీలలో కూడా అన్ని మండలాలలో కూడా ఆటో కార్మికులు నిరసన దీక్షలు చేపట్టి 2 రోజులు స్వచ్ఛంద బంధువుని పిలిపడం జరిగింది. కానీ నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో సమావేశంలో ఆటో కార్మికులందరికీ తీపి కౌరని చెప్పి రేపు దశమి రోజున, విజయదశమి రోజున లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు వేస్తానని డైరెక్ట్ గా ఆయనే చెప్పడంతో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. ఈ ప్రెస్ క్లబ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు 15,000 రూపాయలని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వేస్తానడంతో గౌరవనీయులు వారిని అభినందిస్తూ, మేము స్వాగతిస్తూ, కానీ 15,000 రూపాయలు ఆర్థికంగా వేయటమే కాకుండా మా యొక్క పరిస్థితి రోడ్డు మీద పడిన కారణంగా సంక్షేమ బోర్డు, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని రేపు కలెక్టర్ గారికి ఉదయం 10 అయినప్పటికీ కలెక్టర్ ఆఫీస్ చేరిన వినతి పత్రం ఇవ్వడానికి సంఘం తీర్మానం చేసింది. అలాగే నిరసన కార్యక్రమంలో ఉన్నాం. ఆ నిరసన కార్యక్రమాల దిశగా మా చొక్కాకి నల్ల బ్యాడ్జీ, మా ఆటోకి నల్ల జెండా కట్టుకుని నిరసన తెలియజేస్తూ ఈ 12, 13 బంద్ను ప్రకటించి 12వ తారీఖు నుంచి 13వ తారీఖు ఉదయం దాకా 24 గంటల దీక్షను చేపట్టడం మేము పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మేము కార్మికుల్లోకి చర్చకి వెళ్ళడం కూడా జరిగింది. ఈ దిశగా నిన్న జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో అనంతపురంలో జరిగిన సభలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో మాట 15,000 రూపాయలు మీకు వేయడం జరుగుతుంది. దసరా కానుకగా మీ అందరికీ, ఆటో కార్మికులందరికీ సాయం అందజేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మేము ప్రభుత్వానికి మా కృతజ్ఞత కూడా తెలియజేస్తాం. కానీ మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమం మీరు చేస్తున్నారు. అదే విధంగా మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడే మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టినప్పుడు మీ ఆటో కార్మికులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, వృత్తిపరమైన ఇబ్బంది కలగకుండా చేపడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే నేటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి సభల్లో, అప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో మాకు మాట ఇవ్వడం జరిగింది. అయ్యా, మిమ్మల్ని మేము అడిగేది, మాకు ఏదైతే మీరు మేనిఫెస్టోలో మా బతుకు వృత్తి విధానాన్ని దెబ్బ పడకుండా మాకు పథకాన్ని తీసుకొస్తానన్నారో, అదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే మా ఉదార భావంతో 15,000 రూపాయల ఆటో కార్మికులకు వేసారో, అదే ఉదార భావంతో ఈ స్త్రీలకు ఇచ్చిన బస్సు పథకానికి మేము వ్యతిరేకం కాదయ్యా. కానీ మాకు పడుతున్న మీ బస్సు పథకం వల్ల మాకు పడుతున్న జీవనోపాధికి పడుతున్న గండిని మీరు ఏ విధంగా మనకు సానుకూలమైన వాతావరణంతో ఆలోచించి దాన్ని మా వృత్తిపరమైన మెరుగైన జీవన ఉపాధిని చేకూర్చాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం. దీన్ని అందరికీ నమస్కారం. నా పేరు ఓటాల వెంకటేష్, ఆంధ్ర ఆటోవాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీని. ఏదైతే ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా ఆటో డ్రైవర్ల జీవనం రోడ్డు మీద పడింది. అప్పటి నుంచి కూడా మేము దప్పదప్పాలుగా మన నిరసన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అయితే ఈ నిరసనలో భాగంగానే రేపు, ఎల్లుండు 12, 13 తారీఖుల్లోనూ మేము బంధు నిర్వహిక సమ్మె, ఆటోలు బంధు నిర్వహిక సమ్మె చేయాలని చెప్పేసి మనం తీర్మానం చేయడం జరిగింది, మొత్తం డివిజన్ జిల్లా వ్యాప్తంగాను. అయితే నిన్న జరిగిన అనంతపురం మా బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు మరి దసరా కానుక వేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది.
దీనికి ఆయనకి మేము రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇది ఒక్కటే కాదండి, మా జీవనానికి భద్రత కల్పించే విధంగా మీరు చేస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతోటి మీరు ఆటో సంఘాల నాయకులతోటి చర్చించి మరి ఇరువురికి ఆమోదయోగ్యమైన అంశాలు చేస్తానని మీరు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తెలియజేస్తూ మరి మాకు ఉన్న డిమాండ్లు మీరు పరిశీలించి ఈ దిశగా మాకు జీవన భద్రత కల్పించాలని మీకు మేము కోరుతున్నాం. నా పేరు మోకా శ్రీన్ అండి. ఆంధ్ర ఆటోవాలా యూనియన్ ప్రెసిడెంట్ ని, కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా. ముందుగా థ్యాంక్ యూ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. అయితే మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు దసరాకి ఏదైతే కానుకిస్తానన్నారో మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అయితే మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్. అయితే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటిగా మాకు ఎటువంటి కంపెనీలు కానీ ఎటువంటి పరిశ్రమలు కానీ లేవు సార్. అయితే అందుకని చెప్పేసి ఈ కోనసీమ జిల్లాలో ఏదైతే ర్యాపిడో, వాలా, ఊబర్ అనే వ్యాప్లు ఉన్నాయో ఆ వ్యాప్ల్ని రాకుండా మన ప్రభుత్వమే ఒక వ్యాప్ని తయారు చేసి మా యొక్క ఆటో కార్మికులకు అందించాలని మీ మీడియా ద్వారా మేము ప్రత్యేక అర్జీ తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మరి మా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా